కూడా నాకు తెలిసి దాదాపు ఒక 5-6 నెలలుగా 2 పేర్లు 3 పేర్లు మీతో పాటు ఒక 2-3 పేర్లు. సో అటువంటి ప్రెషర్ ఒక పారిశ్రామికవేత్త కిందకి ఇస్తున్నారు. దాంతోపాటు మీ చుట్టూ ఎన్నో వివాదాలు, ఈ వివాదాలకు సంబంధించి కూడా మీ మీద ప్రెషర్ ఉండింది, అక్కడ ఆయన మీద కూడా ప్రెషర్ ఉందని వార్తలు చాలా ఎక్కువగా విన్నారు. సో ఎందుకు అంతలా ఎవరు చేస్తుంటారు? అట్ ద సేమ్ టైం వీటన్నిటిని ఆయన ఎలా ఓవర్కమ్ చేసి మీకు ఇచ్చారు? నేను 1982 నుంచి పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేసేవాడిని. యాక్టివ్ అంటే మామూలు యాక్టివ్ కాదు. ఎన్టీఆర్ గారి నుంచి పార్టీ పెట్టిన రోజు నుంచి ఉన్నాను. ఏ బాధ్యతలు తీసుకోలేదు, ఒక కార్యకర్తగా పనిచేశాను. ఏ పదవులు తీసుకోలేదు, పనిచేయటమే నా పని. ఈ పదవి మీకు అడిగారా లేకపోతే? నేను ఈ 42 ఏళ్ళు ఏం అడగలేదు. ఓకే. ఒక పని అడగలేదు, ఒక పదవి అడగలేదు. ఓకే. నేను 1.5 year క్రితం ఒకరోజు ఇదే జూబ్లీ హిల్స్ ఇంట్లో చంద్రబాబు నాయుడు కలిసి నేను ఆయన చెప్పాను, ఇప్పటి వరకు మిమ్మల్ని నేనేం అడగలేదన్నా, నాకు టీటీడీలో చైర్మన్గా పనిచేయాలని ఉంది, నాకు అవకాశం ఇవ్వాలని. ఆయన ఒక క్షణం ఆలోచించి యూ డిజర్వ్ ఇట్ అన్నాడు. మళ్ళీ గవర్నమెంట్ వస్తే నేను తప్పకుండా చేస్తాను అన్నాడు. అంతే, అది అయిపోయింది. ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయినాక 29th June వెళ్ళాను నేను. అన్న మరి మీరు నాకు మాట ఇచ్చారు కదా, మరి అది గుర్తుందా లేదా, మరి అదేదో జీవో ఇస్తే నేను జేబులో పెట్టుకొని హైదరాబాద్ పోతా, ఎల్లుండి నా బర్త్డే ఉంది, అప్పుడు అనౌన్స్ చేసుకుంటా అన్న. ఆయన నవ్వి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి బోర్డు వేయటంలో, కొంచెం ఆగు అంటే ఇవన్నీ చెప్పగలరా? ప్రాబ్లమ్స్ ఏంటో, ఎటువంటి ప్రాబ్లమ్స్? ఆయన ఇంటర్నల్ ప్రాబ్లం మనకు తెలియదు. బోర్డు వేయటంలో ఆయన మైండ్లో ఏముందో నాకు తెలియదు. సో ఆ రకంగా జరిగింది అది. అన్న మాట ప్రకారం మళ్ళీ చేశాడు నాకు. ఇంట్రెస్టింగ్. నాతో పాటు మా ఎడిటోరియల్ టీమ్ అండ్ సీనియర్ జర్నలిస్టులు కూడా ఉన్నారు. సో సీనియర్ జర్నలిస్ట్ గౌరీ శంకర్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాను అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ కంగ్రాచులేషన్స్ సార్ ఆన్ బీయింగ్ అపాయింటెడ్ చైర్మన్ టీటీడీ బోర్డ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పోస్ట్ అండి మీకు. అండ్ డెఫినెట్గా చాలామంది ప్రజలు కూడా మీ వైపే చూస్తూ ఉంటారు, పర్టికులర్లీ టీటీడీ భక్తులు, తిరుమల తిరుపతికి వచ్చేవాళ్ళు. నేను చాలా ఏళ్ళ నుంచి వెళ్తాను సార్, దర్శనం చేసుకుంటాను. ఆర్డినరీగా వెళ్ళాను, విఐపి దర్శనం చేశాను, వివిఐపి దర్శనం చేశాను. దాంట్లో చాలా తేడా ఉంది. ఆర్డినరీగా వెళ్ళిన వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి, దర్శనం చేసుకోవటం కానీ, అకామిడేషన్ దొరకటం కానీ. విఐపి అంటే పర్లేదు, వివిఐపి అంటే ఇంకా హాయిగా ఉంటుంది అనుకోండి, పర్వాలేదు. అందరికి దొరకదు, ఆ ఛాన్స్ దొరకదు. బికాజ్ ప్రొఫెషన్లో ఉండే జర్నలిస్ట్ ఉండే పరిచయంతో వచ్చింది. మీరు మొట్టమొదటిగా దీనికి సామాన్య ప్రజలకు దర్శనం ఈజీగా అయ్యేటట్టు ఏం చేస్తారు? అండ్ సెకండ్ థింగ్, పర్టికులర్లీ ఓ స్టాఫ్ని మీరు కొంచెం డిఫరెంట్గా కొంచెం వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. దే హ్యాండిల్ వెరీ బ్యాడ్లీ, అంటే పర్టికులర్లీ ఆర్డినరీ ఇది ఉంటుంది. అండ్ బ్రోకర్ సిస్టమ్స్ ఆల్రెడీ మీకు తెలుసు కదా ఎట్లా ఉంటుంది. అండ్ సెకండ్లీ, దర్శనం చేసుకునేటప్పుడు మనకు ఆన్లైన్ బుకింగ్ చేసుకునే సేవా దర్శనం చేసుకున్నప్పుడు ఎన్ష్యూర్ దట్ సైమల్టేనియస్గా వాళ్ళకి అకామిడేషన్ కూడా దొరికేటట్టు ఉండాలి. ఎందుకంటే ఒకసారి దర్శనం టికెట్లు బుక్ చేసుకొని మళ్ళీ అకామిడేషన్ కోసం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, వాళ్ళకి అకామిడేషన్ దొరకదు. దానికోసం అలాంగ్ విత్ ద దర్శన్ మీరు ఇమీడియట్గా అకామిడేషన్ కూడా 2 days or 3 days అకామిడేషన్ ఇచ్చేటట్టు చూడాలి. ఇది నేను నా చిన్నతనం నుంచి నేను టెంపుల్కి వెళ్తాను. 90% తిరుమలకే వెళ్తాను. నాకు అక్కడ ఉండే పరిస్థితులన్నీ పూర్తిగా అవగాహన ఉంది. సాధ్యమైనంత వరకు ఏదైతే జనరల్ పబ్లిక్ వస్తారో వాళ్ళకి తొందరగా దర్శనం చేయాలని నేను ఒక ప్రణాళిక పెట్టుకున్నాను. అదే మన జరిగిన బోర్డు మీటింగ్లో కూడా చెప్పాను, 2 గంటలు 3 గంటల్లో దర్శనం అయిపోవాలి ఒక వ్యక్తి వస్తే అని. దానికి ఎలా ఏంటనేది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక భక్తుడు రాగానే ఫేస్ స్కాన్ అయిపోతుంది, ఆ స్కాన్లోనే అతనికి ఎన్ని గంటలకి వెళ్ళాలి అనే దాని మీద టైమింగ్ వచ్చేస్తుంది. ఆ టెక్నాలజీ యూజ్ చేస్తే మార్నింగ్ వస్తే ఈవినింగ్ 5 to 6 అనే టైం వస్తుంది. ఆ టైంలో అతను వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి రావచ్చు ఈజీగా. సో అది పర్ అవర్ ఎంతమందిని అకామిడేట్ చేయొచ్చు అనేది అది ప్రోగ్రామింగ్ చేసి దాని ప్రకారం చేస్తే మీరు అన్న కొన్ని ఇబ్బందులు పోతాయి.
ఆ రకంగా ఆలోచన చేస్తున్నాము. ఇక విఐపి దర్శనం అనేది కూడా ఇంపార్టెంటే. సో అది ఎప్పటి నుంచో కొన్ని ఏళ్ల నుంచి వస్తుంది. అది ఇప్పుడు రద్దు చేయడం అనేది సాధ్యం కాదు. ఎమ్మెల్యేస్ ఎంపీస్ కానీ మినిస్టర్స్ కానీ వాళ్ళు లెటర్స్ ఇస్తే హానర్ చేయటం లేదని చాలా కంప్లైంట్స్ వచ్చాయి. యూ లుక్ దిస్ సేమ్ అట్లీస్ట్ బికాస్ నౌ యూ ఆర్ ఫ్రమ్ తెలంగాణ రీజియన్. దో యూ బిలాంగ్ టు అదర్ ప్లేస్, పని యూ ఆర్ సెటిల్డ్ ఇన్ తెలంగాణ, యూ ఆర్ పార్ట్ ఆఫ్ తెలంగాణ నౌ. కాబట్టి మీరు అట్లీస్ట్ సీ దట్ మన తెలంగాణ వాళ్ళని హానర్ చేసేటట్టు ఉండాలి విఐపీస్కి. అది కూడా నాకు చాలామంది రిప్రజెంటేషన్ ఇచ్చారు. నేను అంటే తెలంగాణ పర్సనల్గా వస్తే అలౌ చేస్తున్నారు, వాళ్ళ రెఫరల్ తీసుకోవట్లేదు. మీరు టాకింగ్ అబౌట్ రెఫరల్ ఇందాక అన్నారు విఐపీలు ఎక్కువైపోతున్నారు. ఒక పక్కన అది కూడా విమర్శ ఉంది. స్లాట్ కూడా చేయొచ్చండి. సో అందుకనే నేను ఈ విషయం చర్చించాను, పవన్ కళ్యాణ్ గారితో కూడా చర్చించాను. ఆయన కూడా సానుకూలంగా ఓకే అన్నారు.